అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి. దేవుని యొక్క దయ వలన, దేవుని యొక్క గొప్ప కృపను బట్టి మనము మన కుటుంబంలో ప్రతి ఒక్కరు పిల్లలు, పెద్దలందరము క్షేమంగా ఉన్నామండి. మరి ఎంత గొప్ప కృపను మన కరపరుస్తున్న మన కన్న తండ్రి అయిన దేవునికి స్తుతి మహిమ కలుగును కాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వేల కొలది వందనాలు, స్థుతులు, స్తోత్రములు తండ్రి. ఇప్పటి వరకు నా తండ్రి ఆరోగ్యమును, ఆయుష్ను, క్షేమమునిచ్చినందుకు మీకే వందనాలు, స్థుతులు, స్తోత్రములు తండ్రి. మరి నా తండ్రి మా కుటుంబాలలో నా తండ్రి ఆరోగ్యంలో దయచేస్తున్నారు తండ్రి, రక్షణ భాగ్యాలను దయచేస్తున్నారు తండ్రి. అందుని బట్టి మీకే వందనాలు, స్థుతులు, స్తోత్రములు తండ్రి. ఆర్థిక పరమైన ప్రతి ఇబ్బందుల నుంచి నా తండ్రి విడుదలను దయచేస్తున్నందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆత్మీయతలు, ఎదుగుదలను దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ రోజు మాకు ఏ మాటలు అయితే అవసరమో నా తండ్రి, ఆ మాటలను మాతో మాట్లాడమని నా తండ్రి. ఆ మాటలను మీరు విడిచిపెట్టే వారం కాకుండా వాటి ప్రకారము బ్రతుకులాగున మీ కృపను సహాయం దయచేయమని నా తండ్రి. అన్ని విషయంలో నా తండ్రి మీ చిత్త ప్రకారం, మీ ఆలోచన ప్రకారం మా జీవితంలో జరుగులాగా మీ కృపణ సహాయం దయచేయమని ఈ ప్రార్థనంతి మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని చిన్నాము తండ్రి. ఆమె మంచిదండి. ప్రేమైన దేవుని పిల్లారా, మరి కొద్ది నిమిషాలు మరి బైబిల్లో నుంచి వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. ప్రేమైన దేవుని పిల్లలారా, మరి జాగ్రత్తగా ఆలోచించినట్లయితే క్రైస్తవులమైన మనము మరి దేవునిలో నుంచి, దేవుని గురించి ఎరిగిన తరువాత మరి కన్న తండ్రి మరి మన తండ్రి గురించి, మన దేవుని గురించి మనం తెలుసుకొని యేసుక్రీస్తు వారిని నమ్మి మారు మనసు పొంది మరి రక్షణ భాగ్యాన్ని పొందిన తర్వాత, అనగా బాప్తిస్మంను తీసుకున్న తర్వాత మనం గనుక జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, మన యొక్క ఆలోచనను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితేనండి, మొట్టమొదటిగా మనము బాప్తిస్మం తీసుకోవటం, వీటన్నిటికీ పునాది ఏంటంటే విశ్వాసము. మనము దేవుని ఎడల, యేసుక్రీస్తు వారి ఎడల మరి ఆయన మన పాపములను క్షమించే మన పాపములకు క్షమాపణ దొరికి ఒక మార్గంగా యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావటం జరిగిందని చెప్పి, ఆయన యొక్క మరి ఆ మరణ పునరుద్ధానను మరి నమ్మి విశ్వసించి మరి బాప్తిస్మం తీసుకోవటం అనేది మనము జరుగుతుంది. ప్రేమైన దేవుని పిల్లరా, దాని ప్రకారమే మనము మరి బ్రతికినంత కాలము మరి ఆ విశ్వాసం ప్రకారమే క్రైస్తవులుగా మనం ఈ భూమి మీద కొనసాగించటం అనేది జరుగుతుందండి. మరి దాని గురించి జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అంటే మనం దేని గురించి అయితే విశ్వసించి, దేని గురించి అయితే మనం ఎదురు చూస్తూ ఉన్నామో, పరలోకం గురించి ఎదురు చూస్తూ ఉన్నాం, నిత్య జీవం కొరకు ఎదురు చూస్తున్నాం, దేని ఎడల విశ్వాసం కలిగి, దేని ఎడల విశ్వాసంతో ఎదురు చూస్తున్నామో, మరి అవన్నిటిని మనం పొందాలంటే ఆ విశ్వాసాన్ని కడవడకు మనము నిలబెట్టుకునే వారముగా ఉండాలి. ప్రేమేంద్రులారా, అనగా విశ్వాసంలో మనం నిలకడగా ఉండేవారముగా ఉండాలి. విశ్వాసంలో నిలబడే వారముగా మనం అందరము ఉండాలి. ప్రేమేంద్రుని పిల్లరా, ఆలోచన కనుక చేసినట్లయితే మనందరము అటువంటి ఆలోచననే కలిగి ఉంటాం. నేను ఎలాగైనా నా విశ్వాసంలో నేను నిలబడి ఉండాలి, నా విశ్వాసాన్ని నేను కడవరకు కాపాడుకోవాలి, నిలకడగా నా విశ్వాసంలో నేను ఉండాలి, ఉండి నేను దేవుని రాజ్యంలో మరి స్వతంత్రించుకోవాలి, నిత్య జీవాన్ని నేను పొందేవాడుగా ఉండాలని క్రైస్తవులమైన మనందరము ఆలోచిస్తూ ఉంటాం. ప్రేమైన పిల్లరా, అనగా విశ్వాసంలో నిలకడగా ఉండాలన్న ఆలోచన ప్రతి ఒక్కరము కలిగి ఉంటాం. ప్రేమైన పిల్లరా, కానీ కొన్ని యొక్క సందర్భాలను బట్టి మరి మన యొక్క పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి ఏమవుతా ఉంటాయంటే మనము అనే విశ్వాసం నుంచి కోల్పోయే ప్రమాదం అనేది ఉంటుంది. ప్రేమైన పిల్లల, కీర్తనాకారుడు కూడా రాస్తూ యవనస్తులు మరి మరి త్రొట్టిల్లిపోయే అవకాశం ఉన్నదని చెప్పి మరి రాయటం అనేది జరిగింది. ప్రేమైన పిల్లలు, అనగా ఒక విశ్వాసం నుంచి మనం త్రొట్టిల్లే పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. యవ్వనస్తులకైతే వాళ్ళ యొక్క వయసును బట్టి, వాళ్ళ యొక్క ఆలోచనలు బట్టి, వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి త్రొట్టిల్లే అవకాశం ఉంటుంది. ప్రేమైన దేవుని పిల్లరా, అలాగే మనము కూడా మన విశ్వాసంలో త్రొట్టిల్లే అవకాశాలు, పరిస్థితులు ఎన్నో వస్తూ ఉంటాయి. అయితే దాంట్లో మనము త్రొట్టిల్లకుండా నిలకడగా ఉండాలన్న విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలండి. ఒకసారి దానికి సంబంధించిన వాక్యాన్ని గనుక మనం చూసుకున్నట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము. తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. తాను నిలుచున్నానని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పిన మాట మనకి ఇక్కడ కనపడుతుంది. ప్రేమైన దేవుని పిల్లరా, ఈ మాటను మనం గనక జాగ్రత్తగా ఆలోచించినట్లయితే అండి, మరి విశ్వాసంలో నిలుచున్నామని అనుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఆ విశ్వాసం నుంచి పడిపోకుండా ఏం చేయాలంట? జాగ్రత్తను కలిగి ఉండాలి. ఇక్కడ రాయబడుతున్న మాట పడిపోయిన వారి గురించి వ్రాయబడలేదండి. ఆల్రెడీ విశ్వాసంలో నిలబడిన వారి గురించే వ్రాయబడింది. పడిపోయిన వాళ్ళ గురించి ఇక్కడ సందర్భం మనకు తెలియచేయట్లేదు. కానీ నిలబడి ఉన్న వాళ్ళు మరి మరి భవిష్యత్తులో పడిపోకుండా ఉండునట్లు జాగ్రత్త పడాలని చెప్పి మాట మనకి ఇక్కడ అర్థమవుతుంది. ప్రేమైన దేవుని పిల్లారా, మనం ఇప్పుడు గొప్పవారిగా ఉండవచ్చు విశ్వాసంలో. మరి అందరికన్నా ఉన్నత స్థానంలో ఉండవచ్చేమో విశ్వాసంలో. మరి పాటల విషయంలో ఉన్నత స్థానం ఉండొచ్చు. మంచి స్వరంతో దేవుణ్ణి గనపరిచే గొప్ప స్థానంలో మనం ఉండవచ్చు. వాక్యాన్ని చెప్పే విషయంలో దేవుడు దయ వల్ల మనం గొప్ప స్థానంలో ఉండవచ్చు. దేవుని యొక్క కార్యక్రమాలు జరిగించే విషయంలో, సువార్తను జరిగించే విషయంలో, దేవుని వెంబడి మనం అనుసరించే విషయంలో గొప్ప స్థానంలో ప్రస్తుతం మనమైతే ఉండవచ్చు ఏమో. కానీ మరి భవిష్యత్తులో పడిపోయే అవకాశం ఉంటుంది గనుక పడిపోకుండా నిలచి ఉన్న సమయంలోనే జాగ్రత్తగా ఉండమని చెప్పి దేవుడు మనకి తెలియచేస్తున్నాడు. ప్రేమైన దేవుని పిల్లారా, అనగా ఎవరైతే విశ్వాసంలో నుంచి పడిపోయారో వాళ్ళ గురించి దేవుడు మనతో మాట్లాడట్లేదండి ఈరోజు. విశ్వాసంలో ఉన్న వాళ్ళ గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. మనం విశ్వాసంలో ఉన్నాము, నిలకడగా ఉన్నామని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. మీరు విశ్వాసంలో ఉన్నారేమో, గొప్ప స్థాయిలో ఉన్నారేమో దేవుని యొక్క పని విషయంలో, దేవుని క్రియల విషయంలో, దేవుని ఎడల ఉన్న భక్తి విషయంలో, విశ్వాసం విషయంలో గొప్ప స్థానంలో ఈ రోజు ఉండి ఉండొచ్చేమో. కానీ భవిష్యత్తులో పడిపోయే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండాలని చెప్పి దేవుడు మనకి హెచ్చరిక తెలియజేస్తున్నాడు. ప్రేమైన దేవుని పిల్లారా, పరిశుద్ధులుగా ఈ రోజు మనం ఉండొచ్చేమో. మన యొక్క పరిస్థితులను బట్టి, మనకు ఎదురైన అనుభవాలను బట్టి, మన చుట్టూ ఉన్న వ్యక్తుల యొక్క ప్రభావం బట్టి మన పరిశుద్ధతను మనం కోల్పోతామేమో. అబద్ధాలాడటము, వ్యభిచరించటము, మరి ఏ రకాలైతే పాపాలైతే మనం మరి జరిగించకుండా పరిశుద్ధతను కలిగి విశ్వాసంతో ఈ లోకంలో జీవిస్తున్నామేమో. ఒకవేళ ఆ పాపమును మనకు తెలియకుండానే మనలో మరి జరిగిస్తూ ఆ విశ్వాసం నుంచి, ఆ నిలకడ నుంచి మనం పడిపోయే అవకాశం ఉంటుందేమో. జాగ్రత్త పడమని చెప్పి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమైన దేవుని పిల్లరా, విశ్వాసంలో ఉన్న వాళ్ళని జాగ్రత్తగా నిలకడగా ఉండాలని, కాపాడుకోవాలని, మరి దాన్ని జాగ్రత్త కలిగి ఉండమని చెప్పి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈరోజు భక్తి జీవితంలో మనము గొప్పగా ఉండవచ్చు. మనం ఎంతో ఉన్నత స్థానంలో విశ్వాస విషయంలో కావచ్చు, భక్తి విషయంలో కావచ్చు, పనుల విషయంలో కావచ్చు, ఎంతో ఉన్నత స్థానంలో మనం ఉండవచ్చు. అది మంచి విషయమే. దేవుని యొక్క కృపను బట్టి అటువంటి ధన్యత, అవకాశం దేవుడు మనకి దయచేశాడు. అయితే పొందిన అవకాశం, ధన్యతని మనం పోగొట్టుకోకుండా మనం ఎప్పుడు జాగ్రత్త కలిగి ఉండాలి. మనం పరిశీలించుకుంటూ ఉండాలి, పరిశోధించుకుంటూ ఉండాలి. వాక్యంతో మనల్ని హెచ్చరించుకుంటూ ఉండాలి. నిలకడగా ఉన్న నేను ఈ స్థానంలో నిలకడగానే ఉంటున్నాను. ఒకవేళ మనం పడిపోయే అవకాశాలు ఏమన్నా ఉంటున్నాయా అని చెప్పి మనల్ని మనము పరిశీలించుకోవాలి. ప్రేమైన దేవుని పిల్లారా, పరిశోధించుకోవాలి. ఒకవేళ అలా పడిపోతున్నామంటే ముఖ్యంగా రెండు కారణాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చండి. మొదటిది ఏంటంటే, ఆత్మీయ స్థితిలో దేవుడు మనకిచ్చిన ఆ స్థానాన్ని మనము గుర్తించలేకపోవటం, దానికి మనము విలువ ఇవ్వలేకపోవటం. ప్రేమైన దేవుని పిల్లారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మరి స్థానాన్ని దేవుడు దయచేస్తాడు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. కొంతమందికి మంచి మరి స్వరాన్ని ఇచ్చి పాటల ద్వారా దేవుని స్తుతించే అవకాశం ఇవ్వచ్చు. కొంతమంది వాక్య బోధన ద్వారా దేవుని స్తుతించి సువార్త ప్రకటించే అవకాశం దేవుడు వాళ్ళకి దయచేయచ్చు. కొంతమంది పరిచర్య ద్వారా మరి వంటలు వండటం ద్వారా దేవుని పరిచర్య జరిగించే అవకాశాన్ని దేవుడు వాళ్ళకి ఇవ్వచ్చు. ప్రేమింది అనుకున్నారు. కానీ అటువంటి అవకాశాన్ని, ఆత్మీయ స్థితిలో దేవుడు మనకిచ్చిన ఆ గొప్ప పనిని మనము విలువ గుర్తించలేకపోయినట్లయితే మనము పడిపోయే అవకాశం ఉంటుంది. ప్రేమింది అనుకున్నారా, ఈ పని ఏముంది, ఇదేముందిలేని, లేకపోతే జరగదా, ఇదే
ఏముందిలే ఎవరొకళ్ళు చేస్తారని దాన్ని మనం విలువ ఇవ్వకపోయినట్లయితే, దాన్ని మనం గమనించక దాన్ని గనక మనము మరి తక్కువ చేసినట్లయితే మరి మనం పడిపోయే అవకాశం ఏముంటుంది ప్రేమైన దేవుని పిల్లారా. జ్ఞాపకం చేసుకున్నట్లయితే సౌలు గారిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుడు మరి గొప్ప స్థానాన్ని సౌలు రాజు గారికి మరి దేవుడు దయచేసినప్పుడు గొప్ప ఉన్నత స్థానాన్ని ఇశ్రాయేలుకు రాజుగా ఉండే అంత భాగ్యాన్ని మరి దేవుడు అతనికి దయచేసినప్పుడు ఆ భాగ్యాన్ని అతను నిలుపుకోలేకపోయాడు. దాని యొక్క స్థానాన్ని ఆయన గుర్తించలేకపోయాడు. దేవుడిచ్చిన ఆ గొప్ప స్థితిని ఆయన గమనించుకోలేక దేవుని అభిషేకం, దేవుడు ఇచ్చిన మరి అభిషేకించిన ఆ భాగ్యాన్ని ఆయన కోల్పోవటం అనేది జరిగింది ప్రేమైన దేవుని పిల్లారా. మనము కూడా దేవుడి ఆత్మీయ స్థితిలో మనకిచ్చిన ఆ అవకాశాన్ని, మనకిచ్చిన ఆ పని యొక్క విలువను మనం గనక గుర్తించలేకపోయినట్లయితే, దాన్ని గనక మనం లెక్క చేయలేకపోయినట్లయితే, మనం పడిపోయే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దేవుడు మనకిచ్చిన పనిని మనము విలువించి, గుర్తించి దానిని మరి ముందుకు కొనసాగించే వారముగా మనమందరము ఉండాలి ప్రేమైన దేవుని పిల్లారా. రెండవది జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని యొక్క ప్రత్యక్షతను మనము గుర్తించలేకపోవడం, ఆయన యొక్క విలువను, ఆయన చేసే మేలను, ఆయన మన జీవితంలో జరిగించే కార్యాలను, ఆయన యొక్క ఘనతను, మహిమను మనం గుర్తించలేక, ఆయనకు మనం మహిమ ఇవ్వలేకపోయినట్టు అనేది రెండవ కారణం ప్రేమైన దేవుని పిల్లారా పడిపోవటానికి. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇశ్రాయేలును 40 సంవత్సరములు మరి ఐగుప్తు నుంచి అరణ్యంలో నడిపించిన దేవుడు మరి వాళ్ళకిచ్చిన ఆ గొప్ప భాగ్యాన్ని మరి వాళ్ళకి చేసిన అద్భుత కార్యాలను మనం గమనించుకున్నట్లయితండి, దేవుని ద్వారా అన్ని గొప్ప కార్యాలు చూసే భాగ్యాన్ని వాళ్ళు పొందగలిగారండి. ఈ రోజుల్లో మనము అటువంటి భాగ్యాన్ని మనమైతే మరి మరి ప్రత్యక్షతగా మన ఎర్ర సముద్ర పాయలు కావటం, ఆకాశం నుంచి మన్నాను కురిపించడం, ఇంతటి గొప్ప భాగ్యాన్ని వాళ్ళైతే చూడగలిగారు. అంత ప్రత్యక్షతను దేవుని యొక్క కార్యాలను వాళ్ళు చూడగలిగినా కూడా దాన్ని వాళ్ళు ఏం చేయలేకపోయారంటే వాళ్ళు ఆయన యొక్క ప్రత్యక్షతను గుర్తించలేకపోయారు. ఆయన గమనించుకోలేకపోయారు. ఆయనకు మహిమనివ్వలేకపోయారు. ఆయన ఘనతలో ఒకలా గొనగటాలు, శనగటాలు, మరి దేవుడు ఇది చేయలేదని, అది చేయలేదని మమ్మల్ని మరి ఇక్కడికి మరి మమ్మల్ని నశింప చేయటానికైనా అక్కడి నుంచి ఇక్కడికి మమ్మల్ని రప్పించిందని చెప్పి మోషే ద్వారా మరి మోషే గారిని కొనగటం, శనగటం, ఆయన యొక్క విలువను, ఆయన యొక్క గొప్పదనాన్ని, ఆయన యొక్క మహిమను, ఆయన ప్రత్యక్షతను వాళ్ళు గుర్తించలేక మార్గంలోనే వాళ్ళు రాలిపోవటం అనేది జరిగింది ప్రేమైన దేవుని. దేవుడు ఇస్తానన్న ఆ భాగ్యాన్ని వాళ్ళు పొందలేకపోయారు. వాళ్ళు నిలబడలేకపోయారు. కారణం ఏమిటంటే ఆయన యొక్క ప్రత్యక్షతను, ఆయన మహిమను, ఆయన యొక్క మరి మన మీద ఉన్న కనికరాన్ని, ఆయన యొక్క మరి గొప్పతనాన్ని వాళ్ళు గుర్తించలేకపోవడం ప్రేమైన దేవుని పిల్లలు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం ప్రేమైన దేవుని పిల్లలు. ఈ 2 విషయాలు చాలా ప్రాముఖ్యం. మనం విశ్వాసంలో నిలబడటానికి, కాపాడుకోవటానికి ముఖ్యంగా 2 విషయాలు చాలా ప్రాముఖ్యం ప్రేమైన దేవుని పిల్లారా. మరి మొదటిగా జ్ఞాపకం చేసుకున్నట్లు దేవుడు మనకిచ్చిన ఆత్మీయ స్థితిలో ఆయన మనకిచ్చిన పనిని విలువ ఇవ్వలేకపోవటం, దాని విలువను గుర్తించలేకుండా బ్రతికినట్లయితే మనం కోల్పోయే అవకాశం అనేది ఉంటుంది. అలాగే దేవుని యొక్క ప్రత్యక్షతను, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క మహిమను గమనించక ఆయన ఇంకా ఇవ్వవలసిన మహిమను ఆయనకి ఇవ్వలేకుండా పోవడం అనేది మరి కోల్పోయి నిలబడకుండా మనము భక్తి జీవితంలో పడిపోయే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందామండి. దేవుడు మనకిచ్చిన చిన్న పనైనా సరే దాన్ని విలువనిచ్చే వారముగా మనం ఉందాము. మన యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకునే వారుగా ఉంటాం. మన భక్తి జీవితంలో ఎలా నిలకడగా ఉన్నామో మరి చివరి వరకు అలా నిలకడ స్థితిలోనే ఉండేవారముగా, పడిపోకుండా జాగ్రత్తగా మెలకువ కలిగి ఉండేవాళ్ళుగా ఉండాం ప్రేమైన దేవుని. అలాగే దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రత్యక్షతను, ఆయన యొక్క ఘనకార్యం, ఆయన యొక్క ఆశ్చర్య కార్యమును గుర్తించే వారముగా, ఆయనకు మహిమనిచ్చే వారముగా, ఆయన ఎడల భయభక్తులు కలిగే వారముగా ఉన్నప్పుడు మనము భక్తి జీవితంలో నిలకడగా కొనసాగుతాం ప్రేమ దేవుని పిల్లారా. అటువంటి ధన్యత, అటువంటి గొప్ప భాగ్యము దేవుడు మనందరికీ దయచేయాలని ప్రేమతో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. ఇంకా ఎవరైనా ఈ జూడిత్ సిజిసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అలాగే మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ మెసేజెస్ అన్నిటినీ షేర్ చేయవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అందరికీ వందనాలు.